హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి నేను హెయిర్ కేర్ చూపిస్తున్నాను. ఇంతకుముందు మన పాత ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, హెయిర్ కేర్వి, హెయిర్ రొటీన్వి, అవన్నీ కూడా హెయిర్ గ్రోత్వి కూడా ఉంటాయి, స్కిన్కి సంబంధించినవి కూడా ఉంటాయి. మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంతకుముందు లింక్స్ ప్రొవైడ్ చేస్తే ఓపెన్ అయ్యేవన్నమాట, ఇప్పుడు అవ్వట్లేదు కదా. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నా హెయిర్ లెంత్ని బట్టి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చిన్న ఒక బౌల్తో మెజర్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి మెంతులు, ఒక చిన్న బౌల్ మెంతులు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక బౌల్ మెంతులకి 2 బౌల్స్ కర్డ్ మన పెరుగు తీసుకోవాలన్నమాట. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి చిన్న మెజర్మెంట్, జస్ట్ ఒక కప్పు అండ్ లేదంటే ఒక స్పూన్తో తీసుకోండి. కాకపోతే హెయిర్ ఎవరికైనా మరీ షార్ట్గా ఉండదు కదా, సో మనం రూట్స్ నుంచి స్ప్లిట్ ఎండ్స్ వరకు కంప్లీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. హెయిర్ మొత్తం రూట్స్తో సహా కంప్లీట్గా అప్లై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ మెంతులకి 2 బౌల్స్ పెరుగు తీసుకున్నాను. అండ్ 3 బౌల్స్ వాటర్ తీసుకున్నాను. ఇంకొక బౌల్ వేయడం స్కిప్ అయిపోయింది ఇక్కడ వీడియోలో. సో 3 బౌల్స్ వాటర్ వేసుకొని ఒక నైట్, కంప్లీట్ ఓవర్ నైట్ దాన్ని సోక్ చేసుకోవాలన్నమాట. ఓవర్ నైట్ మనం ఇలా వదిలేసి మళ్ళీ మార్నింగ్ మనం తలకి అప్లై చేసుకోవాలన్నమాట, జుట్టుకి. అండ్ కంప్లీట్గా మనకి రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి, ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఇవ్వకుండా. ఇక్కడ చూసారు కదా, ఇది కంప్లీట్గా ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత నేను మార్నింగ్ చూపిస్తున్నాను. దీన్ని వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులో మళ్ళీ వాటర్ అలాంటిది ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం లూజ్గా ఉంటే మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ కాబట్టి నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. బట్ ఈజీగా ఉండాలి అనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత వాటర్ పడుతుందంటే మనం పెరుగు అండ్ మెంతులు దేంతోనైతే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక్క బౌల్ లేదంటే ఒక 2 బౌల్స్ అంతే వాటర్ సరిపోతుందన్నమాట. మెంతులు మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసిన తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటాయి. సో మీరు వాటర్ ఎంత యాడ్ చేసినా కూడా పీల్ చేసుకుంటుంది. కాకపోతే ఒక 2 బౌల్స్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నేను మన హెయిర్ ఆయిల్, మనం ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాం, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్, మన ఇష్టం. అది మనం ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తామో మన హెయిర్కి డైలీ అదే ఆయిల్ ఒక 1 or 2 స్పూన్స్ తీసుకోండి. మరీ డ్రైగా ఉండే వాళ్ళైతే 2 స్పూన్స్ తీసుకోండి. నార్మల్ హెయిర్ అయితే జస్ట్ 1 స్పూన్ సరిపోతుందన్నమాట. కంప్లీట్గా మనం మన హెయిర్ అనేది సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేస్తూ రూట్స్ నుంచి స్ప్లిట్ ఎండ్స్ వరకు కంప్లీట్ హెయిర్ మొత్తం కూడా మీరు అప్లై చేసేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అయితే వాష్ చేసుకుంటాం కదా, వాష్ చేసుకున్న తర్వాత అదే రోజు అంటే మనం మార్నింగ్ అప్లై చేసి ఒక 1 or 2 hours ఉంచేసుకొని వాష్ చేసుకున్న తర్వాత అదే రోజు నైట్ మళ్ళీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తల స్నానం చేయాలన్నమాట. అలా చేయడం వల్ల మనకి హెయిర్కి ఆయిలింగ్ అవుతుంది. అండ్ ఇది పెట్టాం కదా, దీనంతా రిజల్ట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది అన్నమాట. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.